కడప జిల్లా ఎర్రగుంట్లలో రాజకీయ వేడి మళ్లీ పెరిగింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్ లో వైసీపీ నేత అంజాద్ బాషా చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్ నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలు స్థానికులు ఉద్యోగాలు సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. భూములు తీసుకుని ప్రయోజనం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిపై కూడా విమర్శలు చేస్తూ ప్రజలకు ఇక్కడ ఆ రోజు చరిత్ర నుంచి ఈరోజు చరిత్ర వరకు ఎత్తే ఈ యాజమాన్యంలో కొందరు పూర్తి స్థాయిలో వాళ్ళే రంగంలో ఉండి ఏ విషయం పట్టించుకోకుండా ప్రజల పరిస్థితి కానీ ఉద్యోగస్తుల పరిస్థితి కానీ పట్టించుకోకుండా వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారానికి ఇప్పుడుండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను సపోర్ట్ మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇది చివరికి గాలి వానయ్యి డెమోక్రసీలో ఎన్ని రకాలుగా చెప్పినా వినకుంటే ప్రజలు కానీ లేదా కార్మిక శాఖ కానీ జిల్లా కలెక్టర్ గారికి కూడా మొన్న పోయి 48 గంటల కిందట నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. తెలుసుకోవాలి ఎవరు ఏం చేశారని. అసలు ఈ ఊళ్ళో ఎర్రగుంట్లలో టౌన్లో పొల్యూషన్ అన్ని ఇళ్ళ మీద పడేది వాస్తవం లేదో మీరు కూడా అందరూ స్థానికులే. ఎస్వర్ కూడా ఇక్కడ నాకు తెలిసి మీరందరూ స్థానికులే. ఇన్నే కాపురాలు ఇక్కడ నీళ్లు దొరక్క దాంట్లో పొల్యూషన్ వలన చాలామంది పక్కన పోయి మృతులు చేయడం జరిగింది. ఇక్కడ చేరాల్సిన అభివృద్ధి నిరోధకులు వాళ్ళే. మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళ సంఖ్య కూడా పెంచినాం. మన 60 నెలలు ఉండేది వైఎస్ఆర్ గవర్నమెంట్. నీళ్లు పట్టించుకోలే, ప్రజలను పట్టించుకోలే, అందులో పనిచేసే కార్మికులు పట్టించుకోలే. విజ్ఞప్తి, నమస్కారం.